వాణి సమర్పణ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మీరు వినబోయేది భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు పార్ట్ 9, జనకుని పాదాల చెంత. తిరువన్నామలై స్టేషన్లో 1896 సెప్టెంబర్ 1 ఉదయాన్న దిగిన వెంకటరామన్ అరుణాచలేశ్వర ఆలయ శిఖరాలను చూశాడు. తన గమ్యాన్ని చేరుకున్నానని గ్రహించాడు. ఆ గోపురాల దర్శనం వల్ల తాను కృతకృత్యుణ్ణి అయ్యానన్న సంతృప్తితో, దైవ సాన్నిధ్యం లభించిందన్న భావంతో అతని మనస్సు సంతోషభరితమయ్యింది. ఆనందంతో పొంగిపోతున్న హృదయంతో గబగబా అడుగులు వేసుకుంటూ ఆ దేవాలయాన్ని సమీపించాడు. తన అనుంగు బిడ్డకు తండ్రి స్వాగతం ఇస్తున్నాడా అన్నట్టు ఆలయ ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి. అతను తప్ప మరెవ్వరూ అక్కడ లేరు. అతను ఏ ఆటంకమూ లేకుండా గర్భాలయాన్ని చేరుకున్నాడు. లింగరూపంలో ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి చూసి అతను, స్వామి, నీ ఆజ్ఞానుసారం అన్నింటినీ విడిచి వచ్చేశాను అన్నాడు. ఆ క్షణాన అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైన అలజడి లేదు. ఏదో ఉపశమనం కలిగించే ప్రశాంతతతో, ఆనందంతో హృదయం నిండిపోయింది. వ్యవహారం ముగిసింది. ఆయన పిలిచాడు, నేను వచ్చాను. ఆ పిలుపుకి సమ్మోహితుడనైనాను. స్వామి సొత్తు నేను, స్వామి నా సొత్తు. అతని జీవితంలో మహోత్కృష్టమైన గడియ అది. మాయామయము, అసత్యము అయిన ప్రాపంచిక జీవనానికి భరతవాక్యం నిజతత్వంలో ఈశ్వర సన్నిధానంలో జీవనానికి నాంది పలికింది. ఆ గడియ మహదానందంతో కాసేపు అక్కడ నిలబడి గర్భాలయం నుండి బయటకు వచ్చాడు. తన భవితవ్యాన్ని జనకుని పాదాల వద్ద విడిచాడు. ఇక నుంచి జనకుని చేతిలో పడినాడు తాను. ఆయన తనతో తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు, ఆడుకోవచ్చు. సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ ఆనందం. అతని ఎదలో ఆనందం నాట్యమాడింది. సంపూర్ణ శరణాగతి, ఇక విశ్రాంతి. స్వామి పాదాల వద్ద శయనం, శాంతిమయం. ఆ రాతి లింగాన్ని చూసినప్పుడు అది కేవలం భౌతికమైన పదార్థం వలె కనిపించలేదతనికి. తనని ఆకర్షించి తన పూర్వపు జీవితం నుండి రప్పించిన అంతర్యామి వలె కనపడింది. మళ్ళీ అరుణాచలుణ్ణి ఆ గుడిలో పునర్దర్శనం చేసుకోవటానికి 3 ఏళ్లు పట్టింది. మాటిమాటికి ఆలయానికి వెళ్ళటమెందుకు? ఆ శక్తి తన అంతరంగాన్ని నింపివేసిందాయే, తనని అనుక్షణం కాపాడుతోందాయే, తానే ఆ శుద్ధ చైతన్యము అన్న భావం దృఢపడుతోందాయే. మహాయోగుల జీవితాలలో స్వకీయ పరకీయ అవస్థలు మారుతుంటాయి. నిరాకారుడైన భగవంతునిలో విలీనం, సాకారుడైన భగవంతునిపై భక్తి మారుతూ సంభవిస్తుంటాయి. ఇటువంటి నిత్య సత్యాలని ఆ యువకుడు లీలగా గ్రహించాడు. కానీ అతనికి పుస్తక పరిజ్ఞానం లేకపోవటం వల్ల, ఎవ్వరూ విశ్లేషించి చెప్పకపోవటం వల్ల పరిమితంగా కనబడే శక్తి అపరిమితమైనదని, సాకారమైనదే నిరాకారమైనదని, నామరూపధారియే రూపరహితమైన సత్యమని అప్పటికి తెలిసి రాలేదతనికి. వెంకటరామన్ని ఇంక నుంచి చిన్నస్వామి అందం. అతను తన తండ్రి సమ్ముఖం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ప్రపంచమంతా అతని ఎదుట ఉంది. ఏ ప్రదేశాన్ని ఎంచుకోవటం? మార్గదర్శకుడు దైవమే కదా. అతను ఎంచుకున్న ప్రదేశం తన తండ్రి సమక్షంలోనే, గుడిలోనే. శాస్త్రానుసారం పరివ్రాజకునకు ఉచితమైన నివాసం దేవాలయము గాని, కొండ గాని, గుహ గాని, చెట్టు మొదలు గాని, నదీ తీరము గాని. చిన్నస్వామికి అన్నింటికన్నా వీలైనది దేవాలయమే అనిపించింది. ఆ వాతావరణమే పునీతమైన దివ్యశక్తి భరితమైనది. అక్కడ ఎప్పుడూ గుడిగంటలు వినబడుతూ ఉంటాయి. తేవారాన్ని కానీ, తిరుప్పుగల్ని కానీ కీర్తిస్తూ దైవ దర్శనానికి ఎప్పుడూ భక్తులు వస్తుంటారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. శతాబ్దాల క్రితం మహర్షులు నిర్ణయించినట్లుగానే ఇప్పుడు కూడా వేదమంత్రాలను పఠిస్తూ యువకులు ఆ ఉత్సవ విగ్రహాల వెనుక నడుస్తూ ఉంటారు. ఇవే కాక ధార్మిక జీవనానికి సంబంధించిన అనేక కార్యకలాపాలు ఆ ఆలయ ఆవరణలో కొనసాగుతూ ఉంటాయి. భక్తి శ్రద్ధలను పటిష్టం చేసి ఆ దేవాలయాన్ని ఎంచుకోవటం సముచితమే. అంతేకాదు, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తన అంతరంగంతో తాను, తన ఈశ్వరునితో తాను ఏకాంతంగా ఉండదలుచుకున్న దేవాలయం సముచితమైన ఎంపికే. ఒంటరిగా ఉండటానికి అక్కడ చాలా అవకాశాలున్నాయి. ఒక పూదోట ఉంది, ఒక అరటి తోట ఉంది. ఆకాశాన్నంటే గోపురాలలో అంతస్తులున్నాయి. ఎంతో విశాలమైన ఆలయావరణలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళున్నాయి. వీటిలో ఎక్కడైనా ఒక మూల ఏకాంతంగా ఉండవచ్చు. తపస్వికి గోప్యంగా ఉండే ప్రదేశం అవసరం లేదు. అతను భద్రపరుచుకోవలసినది ఏమీ లేదు. పశుపక్షాదులకు తమ బొరియలు, గుళ్ళు ఉంటాయి.
గూళ్ళు ఉంటాయి. కానీ దేవుని బిడ్డకు తనదంటూ ఏమీ ఉండదు. అన్ని ప్రదేశాలు అతనివే. భూతలమే అతని పాన్పు, వృక్షాలే ఛత్రాలు, నెలవంకే దీపకళిక. అతనికి తారసిల్లేవారే అతని సోదరులు, మాతాపితరులు. వారే అతనిని పోషిస్తారు. తనకి అన్నం ఎవరు పెడతారు అన్న ప్రశ్న ఎప్పుడైనా చిన్నస్వామికి వచ్చిందా? లేనే లేదు. తాను ఏమి తినాలి, ఏమి తాగాలి, బట్టలను ఎలా సమకూర్చుకోవాలి, ఇటువంటి వాటి గురించి అతనికి ఏమీ పట్టలేదు. తన అవసరాలేమిటో తన తండ్రికి తెలుసును. వాటిని ఆయనే సమకూరుస్తాడు. తనకు మాత్రం ఎల్లవేళలా ఆ తండ్రి గురించే, తన నిజతత్వం గురించే చింతన. 1000 స్తంభాల మంటపం ఆ బ్రాహ్మణ స్వామికి మొదట నివాసమయ్యింది. బ్రాహ్మణ స్వామిగానే అతను తిరువన్నామలై వాసులకు పరిచయం అయ్యాడు. సమాధిలో అక్కడే కూర్చున్నాడు. ఆ కటికరాతి నేలపై ఒక బట్ట గాని, చాప గాని, దుప్పటి గాని లేదు. అతని చెయ్యే తలగడ అయ్యింది. అతని దోసిలే పళ్ళెరమయ్యింది. అతని గుడ్డపీలికే శరీరానికి బట్ట అయ్యింది. అతను వచ్చిన రోజుననే యథాలాపంగా నడుస్తూ వెళ్ళి అయ్యంకుళం చెరువుని సమీపించాడు. కిలూర్ భాగవతార్ ఇంట్లో ఇచ్చిన పిండి వంటల పొట్లాన్ని విసిరి పారవేశాడు. ఈ కట్టెకి తీపి పదార్థాలు ఎందుకు అనుకున్నాడో ఏమో. చెరువు నుంచి తిరిగి వస్తుండగా ఎవరో అడిగారతనని, నీ పిలక తీయించుకోవాలని ఉందా అని. స్వామి అవునన్నాడు. వెంటనే అతనిని ఒక మంగలి వద్దకు తీసుకొని పోయాడు. అతని జుట్టు యావత్తూ తీసి పారవేశాడు ఆ మంగలి. దిండిగల్లో, మధురలో ఒత్తుగా నల్లగా పెరిగిన అతని జుట్టును చూసి అందరూ మెచ్చుకునేవారు. ఒక్క క్షణంలో ఏ చింత లేక అంతా వదిలించుకున్నాడిప్పుడు. గుండు చేయించుకోవటం సన్యాస ధర్మానికి ప్రతీక. అంటే లౌకిక ఆడంబరాలని విడిచి అంతకన్నా ఉన్నతము, గంభీరమైన విషయాలపైనే ఎల్లవేళలా మనస్సుని కేంద్రీకరించటమన్నమాట. ఆ తర్వాత తన పంచెని ముక్కలుగా చింపివేశాడు. కౌపీనం మాత్రం ధరించాడు. తన దగ్గర ఉన్న 3.5 రూపాయలు విసిరి పారవేశాడు. అలాగే యజ్ఞోపవీతాన్ని కూడా విసిరి పారవేశాడు. అప్పటి నుండి డబ్బుని తాకలేదు. ఆ నిరాడంబరత, ఆ పవిత్రమైన పేదరికం, అతను ఎంచుకున్న మార్గానికి అవసరమైన నియమాలు, అతను ఎంచుకున్న తపస్సుకి అనుసంధానాలు. కౌపీనం ధరించటం కేవలం సభ్యత కోసమే కాదు. అది అంతరంగంలోని దృఢ సంకల్పానికి చిహ్నం. అది బ్రహ్మచర్య దీక్షకు ప్రతీక. త్రికరణ శుద్ధిగా లైంగిక వాంఛని విడవటానికి సంకేతం. క్రీస్తు చెప్పినట్టు మానసికంగానైనా లైంగిక వాంఛ ఉండటం మాటల్లో, చేతల్లో ఉన్నదాని వలనే ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం. యజ్ఞోపవీతాన్ని విసర్జించటానికి కూడా గంభీరమైన అర్థం ఉంది. ఆ చిన్నస్వామి తన నిజతత్వాన్ని గుర్తించాడు. తద్భిన్నమైన వాటినన్నింటినీ విసర్జించాడు. తాను దేహమే కానని గ్రహించాడు. అందువల్ల దానిని విసర్జించాడు. దానితో పాటు దేహానికి సంబంధించిన అంతస్తులు, భేదాలు కూడా పోవాలి. పిల్లవాడిని హఠాత్తుగా నీవెవరు అని అడిగితే, నేను బ్రాహ్మణుడను, నేను హైందవుణ్ణి, నేను రామస్వామి అయ్యర్ కుమారుణ్ణి, నేను 6వ ఫారం చదువుతున్నాను అంటూ సమాధానం చెప్తాడు. అతనికి తన నిజతత్వం ఏమిటో ఎప్పుడూ తట్టదు. కానీ ఆ చిన్నస్వామి ఎప్పుడు తన నిజతత్వంలోనే జీవిద్దామనుకోవటం వల్ల దేహ సంబంధమైన తారతమ్యాలను పరిపూర్ణంగా విడనాడాడు. జందమ్మ అతనికి తన బ్రాహ్మణ పుట్టుకను, బ్రాహ్మణ పోషణను, ఆధిక్యతాభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. అటువంటి విభేదాల నుండి దూరమవుతున్నాడు తాను. అతను మిగిలిన వారెవరికంటే అధికుడు కాడు, అధముడు కాడు. ఇప్పటి వరకు జంతం ఏదో పనికి వచ్చింది, ఇక ముందు రాదు. అందువల్ల విసర్జింపబడింది. ధనాపేక్షే అన్ని అనర్థాలకు మూలం. అందువల్లనే ఆ స్వామి తన దగ్గర ఉన్న కాస్త డబ్బుని, బట్టని విసర్జించేశాడు. పక్షులకు ఆహారాన్ని ఎవరిస్తున్నారు? బయట పువ్వులకు ఆచ్ఛాదన ఎవరు కల్పిస్తున్నారో ఆయనే తనని పోషిస్తాడు, తనకు ఆచ్ఛాదన ఇస్తాడు. ఏమాత్రమూ అంతరంగిక సంక్షోభం లేకుండా సహజంగా ఈ సత్యాలను చిన్నస్వామి గ్రహించి తనకి అవసరం లేని వాటిని త్రుటిలో త్యజించాడు. క్షవరమైన తరువాత అతను స్నానం చేయలేదు. కానీ తన దేహం గురించి ఇలా అనుకున్నాడు, ఈ కట్టెకి స్నానోపచారం కూడా ఎందుకు? ఇలా అనుకుంటూ కుడివైపు నడవసాగాడు. కానీ దారిలో కుంభవృష్టి కురిసింది. ఆపాదమస్తకం తడిసిపోయాడు. అతను తనకి అక్కర్లేదనుకున్న దానిని ఆ దైవమే సమకూర్చాడు. పూజ చేసుకోవటానికి ఆ లోకరక్షకుని ఆలయానికి అతను వెళ్తున్నాడు. అతను ఆలయ మంటపంలో గడిపిన కొద్ది వారాలు సుఖమయం కావు. ఆ చిన్నస్వామికి రకరకాల అగచాట్లు కలిగే ఉంటాయి.
17 సంవత్సరాల యువకుడు తన వారంటూ ఎవ్వరూ లేకుండా మాటామంతి లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఎవరికైనా ఆసక్తిని కలిగిస్తాడు. అందులోనూ అల్లరిమూకకి మరీను. అంతకు పూర్వమే తిరువన్నామలై వీధులలో అటూ ఇటూ తచ్చాడుతూ ఉండే శేషాద్రిని ఈయననే శేషాద్రి స్వామి అంటారు. వారు చూశారు. అతనిని వెర్రివానిగా జమకట్టారు. పిచ్చివాడిని చేసినట్టు హేళన చేశారు. క్రొత్తగా వచ్చిన ఈ కుర్రవాడు కూడా ఆ కోవకి చెందినవాడే అనుకున్నారు. అతనిని చిన్న శేషాద్రి అని పిలువనారంభించారు. అతను ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు అతనిపై రాతి బెడ్డలను విసిరేవారు. ఒకనాడు మంటపం మధ్యలో ఉన్న తిన్నెపై ధ్యానంలో కూర్చొని ఉండగా చిన్నస్వామి తనకి అటూ ఇటూ రాళ్లు పడుతున్నట్లు గ్రహించాడు. అదృష్టవశాత్తు అవి అతనికి తగలలేదు. మంటపం ఆవరణలో కొద్దిగా దిగువగా పాతాళలింగం అనబడే చీకటి గుంట ఒకటి ఉంది. అక్కడ అయితే తానెవ్వరికీ కనపడను అని అక్కడికి మారాడు. ఆ చీకటి గుంటలో విగ్రహాలైతే ఉన్నాయి, కానీ అక్కడ దీపం లేదు. ఎవ్వరూ దానిని శుభ్రపరిచేవారు కాదు. ఎంతో తేమగా ఉండేది. పురుగు పుట్ర ఉండేవి. ఆ చిన్న మౌని సమాధిలో కూర్చొని ఉండగా అక్కడ చిరకాల వాసం చేస్తున్న కీటకాలు, దోమలు, తేళ్లు అతని రక్తాన్ని గ్రోలేవి. అతని కాళ్ళు, తొడలు, అడుగు భాగాలు పుల్లతో, చీము నెత్తురలతో నిండిపోయాయి. కానీ అతనికి అవేవీ తెలియలేదు. ఆ శుద్ధ చైతన్యంలో అతను ఎంతగా లీనమైపోయాడు దీన్ని బట్టే తెలుస్తుంది. రత్నమ్మాள் అనే ఆవిడ ఆ ప్రదేశానికి వెళ్ళి అతనికి ఆహారాన్ని ఇస్తూ అక్కడి వాతావరణం బాగోలేదని తన ఇంటికి వచ్చి ఉండమని కోరింది. కానీ స్వామి మాటలతో కానీ సంజ్ఞలతో కానీ సమాధానం ఇయ్యలేదు. ఆమె ఒక బట్టను అక్కడ పెట్టి దానిని ఆచ్ఛాదనగానో పడకగానో వాడుకోమని కోరింది. ఆ బట్టని అతను తాకనైనా తాకలేదు. అతని సమాధ్యావస్థ అంత తీవ్రమైనది. దేనిని అతను గమనించలేదు. అల్లరిమూక బారి నుండి స్వామి పూర్తిగా తప్పించుకోలేదు. ఆ చీకటి అంటే భయపడి వాళ్ళు కుండ పెంకులను ఆ గుంటలోకి విసిరేవారు. పెద్ద చప్పుడు చేసుకుంటూ అవి ముక్కలయ్యేవి. రాళ్ళని కూడా విసిరేవారు. ఒక్కొక్కసారి శేషాద్రి స్వామి చిన్నస్వామికి కాపలా ఉండేవాడు. కానీ ఆయన ఉండటం వల్ల ప్రమాదం ఎక్కువ అయ్యేదే కానీ రక్షణ కలిగేది కాదు. చిన్నస్వామి బస అక్కడి నుండి మారటం గురించి వెంకటాచల మొదలి ఇలా వర్ణించాడు. 1000 స్తంభాల మంటపం వైపు వెళ్తూ ఒకనాడు కొందరు కుర్రాళ్ళు, వాళ్లలో చాలామంది ముస్లింలు ఆ గుంట వైపు రాళ్ళు రువ్వటం చూశాను. నాకు ఒళ్ళు మండి ఒక కర్రని పట్టుకొని ఆ తుంటరుల వైపు పరిగెత్తాను. వారు పారిపోయారు. ఆ గుంట నుంచి శేషాద్రి స్వామి వెలుపలకు వచ్చారు. నేను ఆశ్చర్యపోయి ఆ కుర్రవాళ్ళు విసిరిన రాళ్ళు ఆయనకి తగిలాయేమోనని అడిగాను. లేదు, కానీ అక్కడ ఉన్న చిన్నస్వామిని చూడు అంటూ వెళ్ళిపోయారు. బయటి వెలుతురు నుంచి ఆ చీకటిలోకి వెళ్ళానేమో, నాకేమీ కనపడలేదు. కొంతసేపటికి అస్పష్టంగా ఆ చీకటిలో ఒక ఆకారం కనపడింది. భయపడ్డాను. ఆ పక్కనే ఒక తోటలో తన శిష్యులతో బస చేస్తున్న ఒక సాధువు దగ్గరకు పరిగెత్తాను. నేను చూచిన దానిని వారికి వివరించి వారితో కొందరిని తీసుకుని తిరిగి వెళ్ళాను. మా కాళ్ల చప్పుడికి కూడా చలించకుండా నిశ్చలంగా కళ్ళు మూసుకుని ఉన్నది ఆ యువకుని మూర్తి. ఆ యువకుని ఎత్తి పైకి తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదుట కూర్చుండబెట్టాం. అప్పటికీ ఆ స్వామికి స్పృహే లేదు. కళ్ళు మూసుకునే ఉన్నాయి. అంతటి గాఢ సమాధిలో ఉన్నాడు. అతనికి కాళ్ళకి తొడలకి అడుగు బాగాన ఉన్న పుండ్లని చూశాము. వాటి నుండి చీము నెత్తురు కారుతున్నాయి. అంతటి దురవస్థలో కూడా దేహం అంటే ఏ విధమైన ధ్యాస లేకుండా ఎవరైనా అలా ఉండగలరా అని అనుకున్నాం. అంతటి మహనీయుని ఎదుట ఏమి మాట్లాడినా ఏ చెప్పుడు చేసినా అపచారమే అవుతుందని మేము ఆయనకి మ్రొక్కి అక్కడ నుండి వెళ్ళిపోయాం. సమాప్తం.